వెల్కమ్ టు వార్త. నేను దేవా. గత ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి అటువైపు పట్టణాలు అయితేనేమి, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకైతే ఫండ్స్ రిలీజ్ చేయలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అటువైపు మున్సిపాలిటీలకు అలాగే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయట్లేదని బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ సంజిరెడ్డి సార్ ఉన్నారు. చెప్పండి సార్, అంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు, అంటే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయట్లేదని ఆరోపిస్తున్నారు. ఎటువంటి ఆధారాలతో ఇట్లా అని చెప్తున్నారు? కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. 4383 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు దానికి రూపాయి ఇవ్వలేరు. శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఆ గ్రామ పంచాయతీ ఏదైనా పని చేయాలని పరిస్థితి. మొన్ననే ఎలక్షన్స్ అయిన తర్వాత 15th ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఆ గ్రామ పంచాయతీలకు నీళ్ళు ఎవరో బావు అంటే తడి అందినట్టు కొద్దిగా అమౌంట్ అందింది. ప్రతి గ్రామ పంచాయతీలో మినిమం ఫెసిలిటీ వాళ్ళకు ఒక గ్రామ పంచాయతీ ఉందనుకో, గ్రామ పంచాయతీ కావాల్సింది ఏంటంటే పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, కారాబార్ ఉంటాడు, ప్లంబర్ ఉంటాడు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఉంటాడు, అదేవిధంగా వాచ్మెన్ ఉంటాడు. ఇది కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక 4-5 మల్టీపర్పస్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలంటే ఏ గ్రామ పంచాయతీ ఇచ్చుకోవాలి. వాళ్ళకి ట్యాక్సెస్, ఎందుకంటే ప్రతి తాండాలో ఈ లంబర్ తాండాలు ఏవైతే ఉన్నాయో తాండాల్లో ఓన్లీ వాళ్ళ ఇల్లే ఉంటాయి. ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టిన దాఖలాలు ఉన్నాయి. అక్కడ ఇన్కమ్ ప్రూఫ్ లేదు, కమర్షియల్ లేదు. ఈ కమర్షియల్ లేని దాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ప్రతి గ్రామ పంచాయతీకి శాలరీస్ కోసానికి 10 లక్షల రూపాయలు స్పెషల్ గ్రాంట్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన 74 మున్సిపాలిటీలో ఓ 14 మున్సిపాలిటీ తీసుకుంటే 60 మున్సిపాలిటీల్లో ఎక్కడ ఇన్కమ్ లేదు. 60 మున్సిపాలిటీల్లో 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనే స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. దాంట్లో ఇంకొకటి ఏంటంటే, మున్సిపల్ విషయంలో తీసుకుంటే ప్రతి మున్సిపాలిటీలో 70 మీటర్స్కి ఒక మల్టీపర్పస్ వర్కర్స్ ఉండాలి. అక్కడ లేరు. ఎక్కడైతే ఎంతైతే తక్కువ మంది ఉన్నారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేయాలి. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ నామ్స్ ప్రకారం స్టాఫ్ ఎంతమంది అవుతున్నారో అంతమంది రిక్రూట్ చేయాలని. అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలకు దానికి ల్యాండ్ అలొకేషన్ చేసి కొత్త బిల్డింగ్ కట్టడానికి ఇక్కడ స్టేట్ నుండి డబ్బులు ఇచ్చి బిల్డింగ్ కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకు 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ల మొన్న లెక్కలు తీస్తే 70 మీటర్స్ ప్లస్ 1 కిలోమీటర్ లెక్క తీస్తే 10,000 మంది కొత్తగా రిక్రూట్ చేసుకోవాలి. మల్టీపర్పస్ వర్కర్స్ ఎంపీడబ్ల్యూ అంటారు, రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 3 మున్సిపల్ కార్పొరేషన్లో 30,000 మంది కలపాలి. అదేవిధంగా డీసీలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా స్టాఫ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయినా లేదు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో అయినా దానికి పెద్ద ల్యాండ్ అలొకేషన్ చేసి మంచి బిల్డింగ్ కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుట్రపూరితంగానే ఈ నిధులు ఇవ్వట్లేదని అనుకుంటున్నారా? అవును, ఎందుకు ఇస్తలేవు? ఇప్పుడు నేను ఒకటి, ఇంతమంది 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎందుకు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తలేరు? అది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఓ ఊరికి పోతే ఏదైనా పని అవసరం ఉంటే నామినేషన్ మీద 5 లక్షలు ఇస్తాం. అది కూడా మా చేతులు కట్టేసినట్టు అయింది. అదే ఎంపీలు ఉన్నారు, 17 మంది ఎంపీలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉన్నది. ఏ ఒక్కరికి డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేరా? కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేరా? ఎంపీ ల్యాడ్స్ అమౌంట్ వస్తూ ఉన్నాయిగా. అదేవిధంగా ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేలకి ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఇచ్చినాం అనుకో, ఏ గ్రామ పంచాయతీకి పోయినా, ఏ మున్సిపాలిటీకి పోయినా మినిమం నీడ్స్ ఏదైనా అవసరం ఉందనుకో 1 year వరకు పనిచేస్తూ ఉంటుంది. మేము ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఏ గ్రామ పంచాయతీ ప్రతి ఎమ్మెల్యేకు 200 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 20 లక్షల చొప్పున ఇవ్వమని చెప్పినాను. 20 లక్షల చొప్పున 10 లక్షల చొప్పున ఇస్తే 20 కోట్లు అవుతాయి. 20 కోట్లు అవుతాయి. 20 × 18 1600 కోట్లు అవుతాయి. ఇవ్వాలి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా 60 × 74 వేసుకో, 70 నీకు అదే అయిందనుకో 350 కోట్లు. ఇది కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. 2000 కోట్లు ఇస్తే ఈ గ్రామ పంచాయతీలు అయినా లేకుంటే మున్సిపల్ అయినా వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఇస్తున్నారా? అంటే బీజేపీ, బీఆర్ఎస్ అనే తేడాలు చూపించి మరి ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? లేదు, అట్లా కాదు. ఏ గ్రామ పంచాయతీకి ఇస్తలేరు. ఒకటే గుర్తు, ఏ గ్రామ పంచాయతీకి ఇస్తలే, ఏ ఎమ్మెల్యేకి ఇస్తలే, ఎంపీలకి ఎమ్మెల్సీకి ఇస్తలేరు. ఒకటి ఏంటంటే,
ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ మినిస్టర్ దగ్గర స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో దానిలో తీసి డబ్బులు ఇస్తారు, అంతేగాని ఏ ఒక్కరికి ఇంతవరకు డబ్బులు ఇవ్వాలి. ఫైనల్గా మీరు సీఎంకి లేఖ రాశానంటున్నారు. ఈ లేఖపై స్పందించకపోతే అంటే ప్రభుత్వం నుంచి ఆ స్పందన లేకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎట్టి బస్సుల్లో మండల్లో మాట్లాడతాం, డిమాండ్ చేస్తాం. అది ఇచ్చినంత వరకు ఇంకా పెద్ద ఎత్తున ఎవరైతే ఈ గ్రామ పంచాయతీలు ఉన్నారో, ఇప్పుడే నేను ప్రెస్కు అడ్రస్ చేయడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీల ఏదైతే 4383 గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాళ్ళందరూ సర్పంచులు, వార్డు మెంబర్లు వాలంటరీగా వాళ్ళు స్ట్రైక్ చేయడానికి వస్తారు. వాళ్ళకి తోడు ఉంటాం. వాళ్ళకి ఇప్పించిన వాళ్ళు ఎంబడి ఉండి నేను ఇప్పిస్తాను తెలియజేస్తా ఉన్నాను. అంటే ధర్నాల నిరసనలు ఏమైనా చేపడతారా? 100% అండి. నేను ఏమంటున్నా, వాళ్ళకి డబ్బులు లేకపోతే మరి ఎందుకు ఎన్నుకున్నారు? సర్పంచ్, వార్డు మెంబర్లు ఏం చేయాలి? ఉప సర్పంచులు పేరుకేనా? కనీసము తినడానికి తిండి కావాలి కదా. వాళ్ళ గ్రామ పంచాయతీ నడవాలంటే కనీసం వీళ్ళు ఉండాలి కదా. వీళ్ళు ఏం చేయడం నడుస్తుంది? చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి, మున్సిపాలిటీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సర్పంచులకైతేనేమి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బందికి అయితేనేమి ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సినటువంటి ఫండ్స్ అయితే కనుక విడుదల చేయాలని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశామని, ఈ లేఖపై సీఎం స్పందించకపోతే భవిష్యత్తులో అటువైపు ధర్నాలు, నిరసనలు కూడా కొనసాగిస్తామని అయితే మాత్రం ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.